హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ఈరోజు మనం క్విక్గా ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అయిన ప్రియాంబుల్ గురించి మాట్లాడుకుందాము. వాట్ ఈస్ ప్రియాంబుల్? ప్రియాంబుల్ అనేది ఏ దేశం నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము? ప్రియాంబుల్ గురించి ముందుగానే అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డ్రాఫ్ట్ చేసినప్పుడు ఏమన్నా చెప్పారా? అండ్ ప్రియాంబుల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనా కాదా అనే దానికి సంబంధించిన జడ్జ్మెంట్స్ అండ్ ఆల్సో ఒపీనియన్స్ రిగార్డింగ్ ద ప్రియాంబుల్ గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైనా కానీ దాంట్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఓకేనా? ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అసలు ప్రియాంబుల్ అంటే ఏంటి? ప్రియాంబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు సింపుల్గా చెప్తాను నేను మీకు. నార్మల్గా మనం స్కూల్లో ఉన్నప్పుడు కానీ, మనం జాబ్ చేస్తున్నప్పుడు కానీ మనకు ఒక ఐడి కార్డు ఉంటుంది. ఆ ఐడి కార్డులో క్లియర్గా మన నేము, మన ఫాదర్ నేము, మన ఫోన్ నెంబరు, మన అడ్రస్, అంటే దీంట్లో మొత్తం క్లియర్గా మన గురించి డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. అదేవిధంగా ప్రియాంబుల్ కూడా అంతే. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, కాన్స్టిట్యూషన్ లోపల ఉన్న డీటెయిల్స్ అన్నిటికీ ఒక క్రిస్ప్ లాగా ప్రియాంబుల్ అనేది ఉంటుంది. మీనింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఈ ప్రియాంబుల్ అనేది ఏదైతే ఉంటుందో, ఏ దేశం నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం అంటే ఏ దేశం వాళ్ళ ప్రియాంబుల్ లాగా మన ప్రియాంబుల్ ఉంటుందంటే అమెరికా యొక్క ప్రియాంబుల్ లాగా మన ప్రియాంబుల్ అనేది ఉంటుంది. ఓకేనా? అయితే హిస్టారికల్ పర్స్పెక్టివ్గా కనుక మనం చూసుకున్నట్లయితే ప్రియాంబుల్ అనేది ఇట్ ఈస్ అడాప్టెడ్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ గురించి నేను మీకు చెప్తాను. అయితే ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేది జవహర్లాల్ నెహ్రూ గారు 1946లో ప్రపోజ్ చేశారు. ఆ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఏవైతే ఉంటుందో దాన్ని మోడిఫై చేసి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి జనవరి 22, 1947 అప్పుడు మనకి ఏంటంటే జూలై 22, 1947 నాడు మనకి ఈ యొక్క ప్రియాంబుల్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. ఓకే. అయితే ఈ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటే ఏంటి? ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేది ఎలా అడాప్ట్ చేసుకున్నారో నేను మీకు చెప్తాను. ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అయితే ఫస్ట్ టైం మనకి ఏంటంటే అఫీషియల్గా కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయాలి. ఇప్పుడు మనకంటూ కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి కావాలి అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఉండాలి. ఆ విధంగా మొట్టమొదటిసారిగా అందరూ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారంటే 9th December 1946 నాడు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ 9th December తర్వాత కరెక్ట్గా 4 days తర్వాత 13th December 1946 నాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటే ఏంటి అంటే, మన ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతే ఎలా ఉండాలి, ఎలాంటి ప్రిన్సిపల్స్ అనేది ఇండియా యొక్క రూలింగ్లో ఉండాలి, ఇండియా యొక్క ఫిలాసఫీ అనేది ఎలా ఉండాలి అనేది క్రిస్ప్గా ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్లో ఉంటాయి. అయితే ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్లో ఫస్ట్ మనకి ఏమని చెప్పారు అంటే, జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే, ఇండియా అనేది ఒక సావరిన్ రిపబ్లిక్ లాగా ఉండాలి. అంటే ఏంటి అంటే, సావరిన్ రిపబ్లిక్ అంటే ఏంటి? మనను మనం పరిపాలించుకోవాలి, మనం ఎవరి కింద కాదు. We are independent. It proclaimed India as sovereign republic which is independent of any external rule. అది ఫస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దే షుడ్ బి గ్యారంటీడ్ జస్టిస్, ఫ్రీడమ్, ఈక్వాలిటీ. ప్రతి ఒక్కళ్ళకి జస్టిస్ అనేది గ్యారంటీ చేయాలి. అది సోషల్ జస్టిస్ కావచ్చు, పొలిటికల్ జస్టిస్ కావచ్చు, ఎకనామిక్ జస్టిస్ కావచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి, లిబర్టీ ఉండాలి. ఎవరు ఏ పని చేయాలన్నా కానీ వాళ్ళకి చేసే అధికారం ఇవ్వాలి, అంతే తప్ప రిస్ట్రిక్షన్స్ అనేది వాళ్ళ మీద పెట్టకూడదు. ఈక్వాలిటీ అంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 కింద ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేశారు, రైట్ టు ఈక్వాలిటీ. ఓకేనా? డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్ కానీ, క్యాస్ట్ కానీ, సెక్స్ కానీ, రిలీజియన్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ అలాగా. అండ్ ఆల్సో మన ఇండియాలో చాలా వరకు మైనారిటీస్ ఉంటారు. అంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు మన దేశంలో ఉండటం, వేరే రిలీజియన్స్ ఉంటాయి, చిన్న చిన్న రిలీజియన్స్, వాళ్ళందరినీ కూడా కాపాడాలి. ఇలా ఒక క్రిస్ప్గా ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేది జవహర్లాల్ నెహ్రూ గారు మనకి December 13, 1946 నాడు డిక్లేర్ చేశారు. అయితే ఇది మనకి గ్రూప్ 4, గ్రూప్ 3 ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. ఎలా అంటే, ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ వాస్ ప్రపోజ్డ్ ఆన్ అని ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు మీరు ఈ డేట్ కూడా గుర్తుంచుకోవాలి, 13th December 1946 అనేది. ఓకేనా? ఇంకా లేట్ ఎందుకు, మనం ప్రియాంబుల్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రియాంబుల్ అనేది ఏదైతే ఉంటుందో
ప్రియాంబుల్ అనేది ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ నుంచి తీసుకున్నారు. ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేది నేను మీకు చెప్పాను, జవహర్లాల్ నెహ్రూ గారు December 13, 1946 నాడు పాస్ చేయడం జరిగిందనమాట. అయితే ప్రియాంబుల్ అనేది సేమ్ అమెరికన్ ప్రియాంబుల్ లాగా. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూపీఎస్సీలో ప్రతి ఇయర్ కంపల్సరీగా ప్రియాంబుల్ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే అరేంజ్ ద ఫాలోయింగ్ వన్ ఇన్ ఆర్డర్ అకార్డింగ్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు. దానిలో సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని ఉంది కదా, దీని ఆర్డర్ రివర్స్ ఇస్తారు. ఆప్షన్ 1లో ఈ ఆర్డర్ ఇస్తారు, ఆప్షన్ 2లో సావరిన్, తర్వాత సెక్యులర్ ఇస్తారు. అలా మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటారు. అప్పుడు మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ప్రియాంబుల్లో ఏమని ఉంటుంది? ఫస్ట్ ప్రియాంబుల్ కన్సిస్ట్ ఆఫ్, ఇది మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి, ప్రియాంబుల్లో ఏమేమి ఉంటుందనేది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సావరిన్. ఆర్డర్ ఇంపార్టెంట్, అన్నీ గుర్తుంటాయి కానీ ఆర్డర్ గుర్తుండాలి. ఫస్ట్ సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే అరేంజ్ ద ఫాలోయింగ్ యాజ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ని, ఈ ఆర్డర్ని అడుగుతాడు. ఓకేనా? సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ప్రియాంబుల్లో ఉంటుంది. తర్వాత ప్రియాంబుల్ కన్సిస్ట్ ఆఫ్ సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. అదేవిధంగా జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అని ఉంటుంది. జస్టిస్ అంటే ఏంటి? ఇది కూడా క్రొనాలజీ ఇంపార్టెంట్. ఎలా ఉందో ప్రియాంబుల్ మనకి కాన్స్టిట్యూషన్లో ఎలా మెన్షన్ చేశాడో ఈ పాయింట్స్ అన్నీ మన మైండ్లో అలాగే ఉండాలి. ఎందుకంటే ఈ క్రొనాలజీనే వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్. ఓకేనా? గుర్తుంచుకోండి. జస్టిస్లో సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. అయితే ఈ టాపిక్ అనేది మనం రష్యన్ రివల్యూషన్ నుంచి తీసుకోవటం జరిగింది. 1917లో జరిగింది రష్యన్ రివల్యూషన్. లిబర్టీ అంటే లిబర్టీలో ఏమని ఉంటుంది? విత్ లిబర్టీ అని ఉండదు. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ అని ఉంటుందన్నమాట. ఇది మనకి ఫ్రెంచ్ రివల్యూషన్ జరిగింది 1789లో. ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి మనం లిబర్టీ అనే కాన్సెప్ట్ని తీసుకోవటం జరిగింది. ఇంకా ఈక్వాలిటీ అంటే ఏంటి? స్టేటస్, ఈక్వాలిటీ ఆఫ్ ద స్టేటస్ ఇవ్వాలి, అండ్ ఆపర్చునిటీ, అండ్ టు ప్రమోట్ అమాంగ్ ఆల్ దెమ్. ఫ్రాటర్నిటీ అంటే యూనిటీ అండ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఇప్పుడు నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతి టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సోవరిన్ అంటే ఏంటి అంటే ఇండిపెండెంట్ అని అర్థం. మన ఇండియా అనేది ఎవరి మీద డిపెండ్ అవ్వదు, మన పరిపాలన మనమే చేసుకుంటాము, మనం ఎవరి యొక్క కాలనీ కాదు అనేది సోవరిన్ యొక్క మీనింగ్. సోషలిస్టిక్ ఐడియాస్ అనేది ఉంటాయి. సోషలిస్టిక్ ఐడియాస్ అంటే ఏంటి అంటే సోషలిస్టిక్ అంటే ప్రజల తరపున, పబ్లిక్ తరపున ఎక్కువగా ఉంటుందన్నమాట. సెక్యులర్ అంటే ఏంటి? ఇండియాలో యూనిటీ అండ్ ద డైవర్సిటీకి ఇండియా అనేది చాలా ప్రాధాన్యత. ఇండియా అంటేనే యూనిటీ అండ్ డైవర్సిటీ. చాలా చాలా రిలీజియన్స్ ఇండియాలో ఉంటాయన్నమాట. ఆ రిలీజియన్స్ అన్నిటినీ సాటిస్ఫై చేస్తూ సెక్యులర్ అనమాట. సెక్యులర్ కాన్సెప్ట్. మనకంటూ ఒక అఫీషియల్ రిలీజియన్ ఉండదు. సెక్యులర్ అంటే ఏంటి? స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ రిలీజియన్, ఆల్ రిలీజియన్ వాళ్ళు ఈక్వల్గా ఉంటారు. డెమోక్రటిక్ అంటే మన ఇండియా అనేది డెమోక్రటిక్ అనమాట. అంటే ప్రజలు ఎన్నుకుంటారు పరిపాలన, ప్రజలు ఎన్నుకుంటారు అనమాట వాళ్ళ యొక్క రూలర్స్ని. డెమోక్రటిక్. రిపబ్లిక్ అంటే కూడా అంతే అనమాట. ఓకేనా? ఇవి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మీరు గుర్తుంచుకోండి. సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఆర్డర్ గుర్తుంచుకోండి. ఇంకా జస్టిస్ అంటే సోషల్ జస్టిస్. అంటే ఇప్పుడు మనకి క్యాస్ట్ వైజ్గా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. సోషల్ అంటే అంతే, సొసైటీలో మనకి క్యాస్ట్ బేసిస్గా డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్కళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఎకనామిక్ అంటే డబ్బు. అంటే ఇప్పుడు మనకి ఎకనామిక్ పరంగా ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు. పొలిటికల్ అంటే కూడా అంతే అన్నమాట. ఓకేనా? లిబర్టీ ఆఫ్ థాట్. మనం ఆలోచించాలి. మనం ఏది ఆలోచిస్తే అది మనం చెప్పగలిగే అధికారం మనకుంది. ఎక్స్ప్రెస్ చేసే అధికారం ఉంది. బిలీఫ్, మనము ఒక దేవుడిని నమ్ముతున్నాం అనుకోండి, దాన్ని మీరు నమ్మచ్చు, దాని గురించి ఎవరు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయరు. ఫెయిత్ కానీ వర్షిప్ కానీ అంటే మీకు తెలుసు. ఈక్వాలిటీ అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ స్టేటస్ ఉండాలి, ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇప్పుడు పెద్ద క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చి చిన్న క్యాస్ట్ వాళ్ళకి తక్కువ ఆపర్చునిటీ ఇవ్వటం అలా కాదు. దే షుడ్ బి ద ఈక్వల్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. అది అందరిలో ప్రమోట్ చేయాలి. ఫ్రాటర్నిటీ అంటే మన దేశం మొత్తం కూడా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీతో పనిచేయాలి.
దేశంలో ప్రతి ఒక్కళ్ళు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీగా ఉండాలి, అంతే తప్ప స్టేట్ వైడ్గా మేము ఈ స్టేట్ అని ఉండకూడదు, మొత్తం వీఆర్ ఇండియన్స్ అలా ఉండాలన్నమాట. ఇది మనకి ప్రియాంబుల్ అంటే. నన్ను నమ్మండి, ఈ యొక్క పర్టిక్యులర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయి కన్సిస్ట్ ఆఫ్ దగ్గర నుంచి ఈ ఫ్రాటర్నిటీ వరకు ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. కంపల్సరీగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, దీన్ని ఎలా ఉందో అలా గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్, ప్రియాంబుల్ అనేది ఒక్కసారి అమెండ్ అయింది, ఇది కూడా అడుగుతాడు. ఎలా అడుగుతాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బిలో ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద ప్రియాంబుల్ అని అడుగుతాడు. దాంట్లో ఫస్ట్ మనకి ఏంటంటే ప్రియాంబుల్ కన్సిస్ట్ ఆఫ్ సోవరెన్ సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, అది కరెక్ట్ అని పెడతాం. సెకండ్ ఏంటి, ప్రియాంబుల్ ఈజ్ అమెండెడ్ ఓన్లీ వన్స్ అంటాడు. అవును, ఓన్లీ వన్స్, ఒక్కసారే అమెండ్ చేసింది ప్రియాంబుల్ని. ఎప్పుడు? అది కూడా 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ప్రియాంబుల్ని అమెండ్ చేశారు. ఇదివరకు ప్రియాంబుల్లో సోషలిస్టిక్, సెక్యులార్, ఇంటిగ్రిటీ అనే పదాలు లేవు, కానీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అనేది ఈ సోషలిస్టిక్ అనే పదాన్ని, సెక్యులార్ అనే పదాన్ని, ఇంటిగ్రిటీ అనే పదాన్ని యాడ్ చేయడం జరిగింది. మీరు గుర్తుంచుకోవాలి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఇన్ ద ప్రియాంబుల్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 అని అడుగుతాడు. అప్పుడు ఏంటంటే సోషలిస్టిక్ కానీ, సెక్యులార్ కానీ, ఇంటిగ్రిటీ కానీ, ఈ 3 పదాలు కూడా మనకి ఈ అమెండ్మెంట్ ద్వారా మనకి ప్రియాంబుల్లోకి యాడ్ చేశారు. ఒరిజినల్ ప్రియాంబుల్లో ఈ యొక్క 3 వర్డ్స్ అనేవి లేవు, ఓకేనా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ వర్ యాడెడ్ బై 42nd అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఈ 3 గుర్తుంచుకోండి, SSI లేకపోతే ISS గుర్తుంచుకోండి. ఇంటిగ్రిటీ, సోషలిస్టిక్, సెక్యులర్. సోషలిస్టిక్ అనే పదం అనేది ప్రియాంబుల్లో, ఒరిజినల్ ప్రియాంబుల్లో ఎందుకు యాడ్ చేయలేదంటే ఆల్రెడీ అప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న నాయకులు సోషలిస్టిక్ ప్యాటర్న్ని మన కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేశారు. సపరేట్గా ఈ పదం ఎందుకు పెట్టాలి అని వాళ్ళకి అనిపించింది అనమాట, అందుకనే వాళ్ళు పెట్టలేదు. బట్ ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట, సోషలిస్టిక్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. దీని గురించి అర్థమైందని నేను మీకు అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనకి ఈ ప్రియాంబుల్ అనేది ఏదైతే ఉంటుందో, ఫస్ట్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనాక్ట్ చేశారు. ఎప్పుడు? 26th నవంబర్ 1949లో దాన్ని ఎనాక్ట్ చేసి అడాప్ట్ చేసుకున్నారు. అది అడాప్ట్ చేసుకున్నప్పుడు ప్రియాంబుల్ని ఎనాక్ట్ చేయలేదు. ప్రియాంబుల్ని మొత్తం ఎంటైర్ కాన్స్టిట్యూషన్ని మొత్తం అడాప్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రియాంబుల్ని విడిగా అడాప్ట్ చేసుకోవటం జరిగింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ప్రియాంబుల్ ఈజ్ ఎనాక్టెడ్ ఆఫ్టర్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ని ఎనాక్ట్ చేసిన తర్వాత మనకి ప్రియాంబుల్ని అడాప్ట్ చేయడం జరిగింది. ప్రియాంబుల్ అనేది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అయితే దీని గురించి చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అనేది వచ్చాయి. ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో పార్టా కాదా అనే దాని గురించి చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి. దాంట్లో నేను మీకు 3 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ చెప్తాను. చాలా ఇంపార్టెంట్ కేసెస్ అనమాట. ఈ కేసెస్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మైండ్లో పెట్టుకొని చెప్తున్నాను. వీటి గురించి క్వశ్చన్స్ అడిగిన వాటిని నేను మీకు చెప్తున్నాను అనమాట క్లియర్గా. అయితే ఫస్ట్ మనకి బేరుబారి యూనియన్ కేస్ 1960, తర్వాత కేశవానంద భారతి కేస్ 1973, LIC ఇండియా కేస్ 1995. ఈ 3 కేసెస్ మీరు గుర్తుంచుకోండి ప్రియాంబుల్ అనగానే. బేరుబారి యూనియన్ కేస్ 1960లో ప్రియాంబుల్ అనేది నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ప్రియాంబుల్ ఏదైతే ఉంటుందో ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో భాగం కాదు అని చెప్పి బేరుబారి యూనియన్ కేస్ వాళ్ళు చెప్పారు. అయితే వీళ్ళు ఏమన్నారు, ప్రియాంబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏమన్నారంటే ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ యొక్క సౌల్ లాగా, కాన్స్టిట్యూషన్ యొక్క ఆత్మలాగా, మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచనలే ఈ ప్రియాంబుల్. ఏదన్నా మనకి కాన్స్టిట్యూషన్లో ఏదన్నా డౌట్స్ ఉన్నాయనుకోండి, అది ప్రియాంబుల్ సాల్వ్ చేస్తుంది, నిజమే. అయినప్పటికీ ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో భాగం కాదు అని చెప్పింది ఎవరు అంటే బేరుబారి యూనియన్ కేస్ 1960. క్వశ్చన్స్ అడుగుతాడు ఎలా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ బిలో మెన్షన్ దట్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మీరు ఇది గుర్తుంచుకోండి. తర్వాత కేశవానంద భారతి కేస్ 1973. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని కూడా చెప్పొచ్చు. కేశవానంది భారతి కేస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి గుర్తు రావాలి. నేను మీకు దీని గురించి తర్వాత చెప్తాను. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి దాన్ని మనం అమెండ్ చేయొచ్చు, అన్నిటినీ అమెండ్ చేయొచ్చు, కానీ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి దాంట్లో. కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏదైనా అలాంటి వాటిని అమెండ్ చేయకూడదు. అలాంటి అమెండ్ చేయలేని వాటిని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే ఒక దాన్ని తీసుకొచ్చిందే ఈ కేశవానంద భారతి కేసు అన్నమాట. కేశవానంద భారతి కేసులో ఏమన్నారంటే ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో భాగమే.
ప్రియాంబుల్ అనేది ఇట్ రిప్రజెంట్స్ ద నోబుల్ విజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అసలు కాన్స్టిట్యూషన్ విజన్ ఏంటి అనేది రిప్రజెంట్ చేసేది ఈ ప్రియాంబులే. ప్రియాంబుల్ని మనం అమెండ్ చేయొచ్చు. ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో భాగమే కాబట్టి ప్రియాంబుల్ని మనం అమెండ్ చేయొచ్చు వితౌట్ ఎఫెక్టింగ్ ద బేసిక్ ఫీచర్స్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎఫెక్ట్ చేయకుండా మనం ప్రియాంబుల్ని అమెండ్ చేయొచ్చు అని చెప్పి మనకి కేశవానంద భారతి కేసు వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఎల్ఐసి ఇండియా కేసు కూడా ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. గుర్తుంచుకోండి, క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ బిలో మెన్షన్ దట్ ప్రియాంబుల్ ఈజ్ ద సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంటింగ్ ద మేకర్స్ మైండ్ అని అడుగుతాడు. ఆప్షన్స్ ఇస్తాడు, ఇవన్నీ జడ్జ్మెంట్స్ ఇస్తాడు. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది బేరుబారి యూనియన్ కేస్ 1960. ఓకేనా. క్వశ్చన్స్ అడిగేది ఎక్కడ అంటే ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ గురించి అడుగుతాడు ఐదర్, లేకపోతే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ డేట్ అడుగుతాడు, లేకపోతే ఇది ఆర్డర్ అడుగుతాడు, ఈ ఆర్డర్ అంతా అడుగుతాడు, లేకపోతే ఎప్పుడు అమెండ్ అయిందని అడుగుతాడు, ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ గురించి అడుగుతాడు. ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రియాంబుల్ గురించి ఎవరెవరు ఏమేమన్నారు దీని గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు. జాగ్రత్త వినండి. అయితే ఇప్పుడు ప్రియాంబుల్ అనేది ఐడి కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఐడి కార్డ్ లాగా ప్రియాంబుల్ అని చెప్పింది ఎవరు అంటే పాల్కివియా అనే ఆయన ఒక ఎమినెంట్ జూరిస్ట్ అనమాట. ఆయన చెప్పారనమాట. క్వశ్చన్ అడుగుతాడు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బిలో హ్యాజ్ మెన్షన్ దట్ ప్రియాంబుల్ ఈజ్ లైక్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాడు. అప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి పాల్కివిలా అనే ఆయన. అయితే ఇంకొక ఆయన ఏమని చెప్పారు అంటే ప్రియాంబుల్ ఈజ్ ద థాట్ అండ్ డ్రీమ్స్. ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ తయారు చేసే వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క కలలే ఈ యొక్క ప్రియాంబుల్ అని చెప్పింది ఎవరు అంటే అల్లాది కృష్ణస్వామి అయ్యర్ గారు. ఆయన కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఒక మెంబర్ అనమాట. ఆయన దీని గురించి ఇలా చెప్పారు. ఓకేనా. నెక్స్ట్, ప్రియాంబుల్ ఈజ్ లైక్ ఏ హోరోస్కోప్ ఆఫ్ అవర్ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇది చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో చూడండి, ఇది ఉంటుంది. ఎవరు ప్రియాంబుల్ ఈజ్ లైక్ ద హోరోస్కోప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు అంటే కేఎం మున్షి అనే ఆయన ప్రియాంబుల్ అనేది హోరోస్కోప్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. అదేవిధంగా ప్రియాంబుల్ అనేది సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రీషియస్ లైక్ నక్లెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది ఎవరు అంటే పండిత భార్గవ. పండిత భార్గవ అనే ఆయన ప్రియాంబుల్ అనేది ఆత్మ లాంటిది, కాన్స్టిట్యూషన్ యొక్క ఆత్మ లాంటిది, కాన్స్టిట్యూషన్ యొక్క కీ లాంటిది, కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెంట్ జెవెల్ లాంటిదే ఈ ప్రియాంబుల్ అని చెప్పింది పండిత భార్గవ అనే ఆయన. ఇంకా ఎర్నెస్ట్ బార్కర్ అనే ఆయన ఏమని చెప్పారు అంటే ప్రియాంబుల్ అనేది ఒక పొలిటికల్ విజ్డమ్ ఆఫ్ ద ఆథర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్న ఆథర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పొలిటికల్ విజ్డమ్ని తెలియజేసేదే ప్రియాంబుల్ అని చెప్పింది ఎర్నెస్ట్ బార్కర్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. దీన్ని నేను సింపుల్గా ఇలా కూడా రాసుకున్నాను. రిప్రజెంటింగ్ ద డ్రీమ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మేకర్స్ అని చెప్పింది ఎవరు అల్లాది కృష్ణస్వామి అయ్యర్. హోరోస్కోప్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది ఎవరు కేఎం మున్షి. కీ నోట్ టు ద కాన్స్టిట్యూషన్ కానీ సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నది ఎవరు ఎర్నెస్ట్ బార్కర్. మోస్ట్ ప్రీషియస్ పార్ట్ అని, సౌల్ అని, జ్యువెల్ సెట్ అని, కీ టు ద కాన్స్టిట్యూషన్ అని, యార్డ్ స్టిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నది ఎవరు ఠాకూర్ దాస్ భార్గవ. డిక్లరేషన్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద యూఎస్ఏ లాగా ఉంటుంది, సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లాగా ఉంటుందని చెప్పింది హిదాయతుల్లా. ఓకేనా. ఈ విధంగా నేను మీకు ప్రియాంబుల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను మీకు మెన్షన్ చేశాను. మీకు ఇదంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకసారి రీకాప్ చేసేద్దాము. ప్రియాంబుల్ అనేది అమెరికన్ ప్రియాంబుల్ నుంచి మనం తీసుకోవటం జరిగింది. ప్రియాంబుల్ అనేది ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ 13th December 1946 జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకున్నాం. దాంట్లో 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్స్కి జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఆల్సో ద లిబర్టీ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా ఇండియా అనేది ఒక సావరిన్ రిపబ్లిక్. ఓకేనా. ఇండియాలో ఉన్న మైనారిటీస్ని గౌరవించాలి, అదే ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్లో చెప్పింది. ఇంకా ప్రియాంబుల్లో ఏముంటుంది కన్సిస్ట్ ఆఫ్ సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ ఆల్సో ద జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. జస్టిస్లో సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. లిబర్టీ అంటే లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ ఆఫ్ ద స్టేటస్ అండ్ ద ఆపర్చునిటీ. ఫ్రాటర్నిటీ అంటే యూనిటీ అండ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఇవన్నీ ఇలా గుర్తుంచుకోండి మీరు. ఒక్కసారి అమెండ్ చేశారు 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా. ఏమేం పదాలు యాడ్ చేశారో ఐఎస్ఎస్ అని చెప్పాను. ఇంటిగ్రిటీ, సోషలిస్టిక్ అండ్ ఆల్సో ద సెక్యులర్ అనే పదాన్ని యాడ్ చేశారు. పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనా కాదా అనే దానికి జడ్జిమెంట్స్ ఏమేంటి బేరుబారి యూనియన్ కేస్, కేశవానంద భారతి కేస్, ఎల్ఐసి ఇండియా కేస్. బేరుబారి ఇండియన్ కేసులో పార్ట్ కాదు కానీ సౌల్ లాగా. కేశవానంద భారతి కేసులో పార్టే అమెండ్ చేయొచ్చు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయకూడదు.
ఎల్ఐసి ఇండియా కేసులో పార్టే. తర్వాత దీని గురించి ఇదొక జెవెల్ లాగా, ఇదొక సౌల్ లాగా, ఇదొక ప్రీషియస్ పార్ట్ అంది పండిత భార్గవ. అదేవిధంగా పాల్కవియా అనే ఆయన ఇది థాట్స్ అండ్ ద డ్రీమ్స్ అన్నాడు. అదేవిధంగా ఐడియాస్ అండ్ ద డ్రీమ్స్ అన్నది ఎవరు అంటే అల్లాది కృష్ణస్వామి అయ్యర్. ఈ విధంగా నేను ఈరోజు చెప్పిన టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక్కో క్వశ్చన్ అన్నా తప్పకుండా మీకు కలుస్తుంది. అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి. ఓకే, ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి ఆ డౌట్ని. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ గైస్. వర్క్ హార్డ్.